యేసు అనే సత్యం అందరికీ దొరికింది, కానీ ఆయన నేర్పిద్దామనుకున్న సత్యం కొందరికే దొరికింది, అందరికీ దొరకలే. అందుకే ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి, ఇన్ని మందిరాలు, ఇన్ని డినామినేషన్లు, ఇన్ని బోధలు. మళ్ళీ అందరూ యేసుని ఆరాధిస్తున్నారు కానీ కలిసి ఉండలేరు. ప్రసంగాలు మాత్రం చేస్తారు. సహోదరులు ఐక్యముగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరు అని ఏంట తరబడి, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి చెప్పుకుంటున్నా కానీ ఐక్యత రావడం లేదు. ఎందుకు రావడం లేదు తెలుసా? ఒక ముఖ్యమైన కారణం, ఐక్యంగా ఉండాలి కానీ అందరూ నా నాయకత్వంలో ఏకం కావాలి. ఏమండి, రెండు సంఘాలు ఏకం కావాలి. ఎలా ఏకం కావాలంటే మీరు మా గుడికి వచ్చి ఏకం కావాలి. అలా ఎందుకు బ్రదర్, మీరే మా మందిరానికి వచ్చి ఏకంగా అండి. మళ్ళీ తగవు స్టార్ట్ అవుతుంది. మేము మీ గుడికి వస్తే మేము భాషలు మాట్లాడుకోవడం మానేయాలిగా, మరి మీరు మాట్లాడినవారు. మరి అదేమిటి, మేము మీ చర్చికి వస్తే మేము అన్య భాషలు లేకపోతే క్రీస్తుకు చెందినవాడే కాదంటారు, నరకానికి వెళ్తామంటారు. కనుక మేము వేరేగా. ఐక్యత అనేది ప్రసంగాలలో తప్ప ఆచరణలో సాధ్యం కాదు. ఎప్పటి వరకు అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించున్నట్లు అందరూ ఒక సత్యాన్ని నమ్మగలిగితే ఎంత మేలు. అది అసలు యేసు ప్రభు కోరేది. అది 133వ కీర్తనకు యేసయ్య వ్యాఖ్యానం. అది సహోదరులు ఐక్యత కలిగి నివసించగలుగున్నట్లు అందరూ ఒక్క బోధలోకి రాగలిగితే ఎంత మేలు. ఇది యేసయ్య మాట. చూడండి ఆయన ఏమన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దయచేసి ఆ కింద మీరు దయచేసి 20వ వచనం చూడండి. తండ్రి, నీవు నన్ను పంపిద్దువని లోకము నమ్మునట్లు, తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. వారి కొరకు మాత్రమే ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరి కొరకును ప్రార్థించుచున్నాను. మనమిద్దరము తండ్రి కుమారులము ఏకమై ఉన్నలాగున్న వాళ్ళందరూ, క్రైస్తవులందరూ ఏకమై ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. యేసుప్రభు వారి ప్రార్థన నెరవేరిందా? నెరవేరిందా చెప్పండి. తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నారో క్రైస్తవులందరూ ఏకమై ఉండాలని ఆయన అడిగాడు. అది ఆయన ఆశ. నేను రక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం ఒక్క మనిషిలాగా ఒక్క మనస్సు కలిగి ఏకమై ఉండాలని ఆయన కోరుకున్నాడు. 2000 ఏళ్ల నుండి అది జరగనే లేదు. ఎందుకు జరగలేదు? వారు ఏకమై ఉండాలంటే వారు ఒక్క బోధలోనికి రావాలనేది దేవునికి తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు. ఆయనే చెబుతున్నాడు 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 19వ వచనం, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకు నన్ను నేను, అంటే నాకు ఇంకో పని లేదు ఇక నా జీవితానికి ఇదొక్కటే కార్యక్రమం. అందరూ సత్యంలోకి రావాలని నేను ఇది మొదలుకొని పని చేస్తాను, అంకితం అయిపోతున్నాను, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. హియర్ ఆఫ్టర్ ఐ విల్ లివ్ ఓన్లీ ఫర్ దిస్ కాజ్. ఇందుకొరకే బ్రతుకుతాను. క్రైస్తవులందరూ సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరికీ సత్యం లేదండి. ఎవళ్ళకో సత్యం లేదని నువ్వెలా చెబుతావు? నీకే లేకపోయి ఉండొచ్చు కదా అనొచ్చు. నేను ఇంకొకళ్ళకి సత్యం లేదు నాకే ఉందని నేను చెప్పలేదు, ఆ మాట అనలేదు, ఇంకోళ్ళు తీర్పు తీర్చడం లేదు నేను. కానీ అందరిలోనూ సత్యం అయితే లేదు. యేసు అనే సత్యం ఉన్నాడు,
అందరూ ప్రార్థనలు చేసి ఫలితాలు పొందుతున్నారు, జవాబులు పొందుతున్నారు. ఏమండి, అది బాప్టిస్ట్ సంఘం కానీ, హెబ్రోన్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ, ఇంకొక సంఘం కానీ, ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి విన్నాడు, నాకు ఒక కార్యం దేవుడు చేశాడని సాక్ష్యాలు లేవా? అన్ని సంఘాల్లో ఉన్నాయి. యేసు ఉన్నాడా లేదా? సంఘాల్లో ఉన్నాడు. యేసు ఉన్నాడు, మరి లేనిదేమిటి? యేసు అనే సత్యం ఉన్నాడు. యేసు నేర్పిద్దామనుకున్న సత్యం లేదు గనుక ఐక్యత లేదు. ఐక్యత లేదు గనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడుండాలి ఆశీర్వాదం శాశ్వత జీవం? చదవండి 133